టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. జగన్ పై అసంతృప్త, కేసుల భయమా, బీజేపీ వేసిన మంత్రమా? అసలు విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం ఏంటి? విజయసాయిరెడ్డి రాజీనామా ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం. రాజకీయాలకు గుడ్ బై అంటూ విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైసీపీని కుదిపేసే నిర్ణయమే. ఆ పార్టీ నేతలకు బిగ్ షాక్ అనే చెప్పాలి. విజయసాయిరెడ్డి నిర్ణయం ఎవరు ఊహించినది. రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరిచేది. విజయసాయిరెడ్డి కేవలం వైసీపీ పార్టీ నేత, ఓ ఎంపీ మాత్రమే కాదు, 3 తరాలుగా వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం కలిగిన వ్యక్తి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా, వైసీపీలో ఏటూగా చెలామణి అయ్యారు. ఆ పార్టీకి మూల స్తంభాల్లో ఒకరు. జగన్మోహన్ రెడ్డితో రాజకీయ వ్యవహారాలతో పాటు ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టిన అపర చాణక్యుడు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏటూగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకోవడంలో విజయసాయిరెడ్డిది కూడా కీలక పాత్ర. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం పీఠంపై వైఎస్ జగన్ ను కూర్చోబెట్టడం కోసం విజయసాయిరెడ్డి అన్ని తానై వ్యవహరించారని చెప్పుకోవాలి. వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేసేలా ఒప్పించటం, జగన్ పాదయాత్ర పర్యవేక్షణను చూసుకోవటం, ఇలా పార్టీ విజయాలకి కావలసిన వనరులను విజయసాయిరెడ్డి అందించారు. అలాంటి విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం తీవ్ర దుమారమే రేపుతోంది. ఇంతటి సంచలన నిర్ణయం వెనుక ఏం జరిగింది? కారణం ఏమై ఉంటుంది? జగన్ పై అసంతృప్త, కేసుల భయమా, బీజేపీ వేసిన మంత్రమా అనేది పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కేసుల భయంతోనూ ఆయన రాజకీయాలకు దూరమై ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ పిలిచి ప్రశ్నించింది. అరబిందో శరత్ రెడ్డి ముందు పెట్టి ఆయన అనేక ఆర్థికపరమైన అవకతవకలు చేశారని, వాటిపై విచారణలు జరుగుతున్నాయి. ఈ తతంగంలో అంతా విజయసాయిరెడ్డి ఉండడంతో ఆయన మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయం. అదేవిధంగా జగన్ అక్రమస్తుల కేసులో కూడా చలనం కనిపిస్తోంది. ఈ కేసుల్లో ఏటూగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఈ భయాలు కూడా ఆయన్ను వెంటాడి రాజకీయాలకు దూరం చేశాయనే టాక్ అయితే వినిపిస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక బీజేపీ వేసిన మంత్రం కూడా ఉందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువగా ఉంది. కీలక బిల్లులకు ఆమోదం దక్కడం లేదు. దీంతో అక్కడ బలాన్ని పెంచుకునే వ్యూహంలో భాగంగానే రాజ్యసభలో సీట్లు కలిగిన వైసీపీని బలహీనపరిచి ఆ సీట్లను పొందడానికి వేసిన ప్లానే విజయసాయిరెడ్డి రాజీనామా అంటున్నారు రాజకీయ పండితులు. 2024లో ఎన్నికల సమయంలో రాజ్యసభలో జగన్ పార్టీకి 11 మంది ఎంపీల బలం ఉంది. ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య, వీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడంతో ఆ బలం 8కి తగ్గింది. తాజాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో 7కు పడిపోయింది. ఈ ఎంపీ కూటమికి చేరడంతో బీజేపీకి కూటమిలో మరింత బలం పెరగనుంది. అందుకే విజయసాయిరెడ్డికి అండగా ఉంటామని బీజేపీ అధిష్టానం అభయం ఇచ్చి ఆయన తప్పుకునేలా పావులు కదిపిందంటూ పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ అధిష్టానంతో విజయసాయిరెడ్డికి ఉన్న సత్సంబంధాలు కూడా ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. రాజీనామా అనంతరం ఆయన ఢిల్లీలో బీజేపీ నాయకులను కలిశారనే ప్రచారం కూడా జరుగుతోంది. జగన్ పై అసంతృప్తి కూడా ఆయన రాజీనామాకు ఓ కారణమనే చర్చ నడుస్తోంది. 2019లో పార్టీ విజయానికి ముందు జగన్ తర్వాత విజయసాయిరెడ్డి అన్నట్టు ఆయన వెలుగు వెలిగారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక మాత్రం ఆయన ప్రాధాన్యం కాస్త మసుగబారిందని చెప్పాలి. ఆయన పాత్రను సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించడంతో విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితమయ్యారు. కొన్నాళ్లకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డిపై పలు ఆరోపణలు రావడంతో వాటిని కూడా తప్పించారు జగన్. బాధ్యతలు నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కట్టబెట్టారు. ఆ తర్వాత ప్రాధాన్యత లేని పదవులు విజయసాయిరెడ్డికి అందించారు. ఇష్టం లేకుండానే నెల్లూరు ఎంపీగా పోటీ చేయించారు. ఈ పరిణామాలు కూడా విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం కావచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి విజయసాయిరెడ్డి రాజీనామా వైసీపీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.